ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో భారతీయ జనతా పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషాన్-ఏ-పాకిస్తాన్ ప్రస్తావనకు వచ్చింది. బీజేపీ నేత అమిత్ మాలవీయ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన పాకిస్తాన్ అవార్డు కోసం ప్రయత్నిస్తున్నారా అన్నట్లుగా వ్యాఖ్యానించారు. దీనికి కాంగ్రెస్ కూడా ఘాటుగానే బదిలిస్తూ బీజేపీ నేతల పేర్లను అవార్డుకు సూచించింది. రాజకీయ వివాద నేపథ్యంలో అసలు గతంలో ఈ పాకిస్తాన్ పురస్కారాన్ని అందుకున్న భారతీయులెవరు, ఎందుకు వారికి గౌరవం దక్కింది అనే ఆసక్తికర అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. నిషాన్-ఏ-పాకిస్తాన్ అంటే ఏమిటి? నిషాన్-ఏ-పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ ప్రభుత్వం అందించే అత్యున్నత పౌర పురస్కారం. దేశానికి లేదా మానవాళికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకు దీన్ని ప్రదానం చేస్తారు. ఇది సైనిక పురస్కారమైన నిషాన్-ఏ-హైదర్ తో సమానమైంది. దీని తర్వాత నిషాన్-ఏ-ఇంతియాజ్ రెండో అత్యున్నత పౌర పురస్కారంగా ఉంది. కళలు, సాహిత్యం, సైన్స్ లేదా ప్రజాసేవ వంటి రంగాలు విశేష ప్రతిభ కనపరిచిన వారికి దీన్ని ఇస్తారు. ఇక తన్షా-ఏ-పాకిస్తాన్ 4వ స్థాయి పౌర సరఫరం పురస్కారం. అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన లేదా పాకిస్తాన్ కు మానవాళికి సేవ చేసిన ఈ అవార్డు ఇస్తారు. సాధారణంగా ఈ పురస్కారాలను పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 14 నాడు ప్రకటించింది. పాకిస్తాన్ దినోత్సవం మార్చి 23 నాడు అందజేస్తారు. పాకిస్తానీయులతో పాటు విదేశీయులకు కూడా ఈ అవార్డులను ఇస్తుంటారు. పాక్ పురస్కారాలు అందుకున్న భారతీయులు నీరజ భానోట్ తమ్హాయ్ పాకిస్తాన్ 1987 పాన్ యామ్ ఫ్లైట్ 73లో ఫ్లైట్ పర్సన్ గా పనిచేసిన నీరజ భానోట్ కు 1987లో మరణాంతరం పాకిస్తాన్ పురస్కారం లభించింది. 1986 సెప్టెంబర్ 5న కరాచీలో విమానం హైజాక్ గురైనప్పుడు ఆమె ప్రయాణికులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక అత్యవసర ద్వారం తెరిచి అనేక మందిని కాపాడారు. 3 పిల్లలను రక్షించే క్రమంలో ఆమె ఉగ్రవాదుల కాల్పులకు బలయ్యారు. ఆమె ధైర్య సాహసాలకు భారత ప్రభుత్వం అత్యున్నత శాంతి కళ శౌర్య పురస్కారం అశోక చక్రను కూడా ప్రదానం చేస్తుంది.